నమస్తే, వెల్కమ్ టు DTV న్యూస్. పాఠశాలలో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సంబంధించిన అధికారులను ఆదేశించిన సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి. పటాన్చెరు మండలం పెద్ద కంచర్ల మరియు ఇంద్రేశం గ్రామాల గురుకుల పాఠశాలలో ఆకస్మిక తనిఖీలను నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామ పంచాయతీ పరిధిలో మహాత్మా జ్యోతిబాపులే తెలంగాణ బీసీ గురుకుల పాఠశాల, ఇంద్రేశం ప్రాథమికోన్నత పాఠశాల మరియు పెద్ద కంచర్ల బాయ్స్ బీసీ గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి సందర్శించారు. కార్యక్రమంలో భాగంగా ఇంద్రేశం ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురుకుల పాఠశాల వంటశాలలు, తరగతి గదులను సంబంధిత విద్యార్థులను భోజనం మరియు వస్తువులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు కల్తీ ఆహారం, ఫుడ్ పాయిజన్ వంటి వరుస ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో కలెక్టర్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే కదా ప్రయారిటీ. మనం టాయిలెట్స్ ఫస్ట్ ఇవన్నీ వాటిలో చూసుకో, ఎన్ని కట్టారు కదా. చేయాలి కదా, ఇమీడియట్గా చేయండి. ఇస్తే మొత్తం డెవలప్డ్ మున్సిపాలిటీ లాగా ఉంది మన గ్రామ పంచాయతీ. మరి ట్యాక్సెస్ కూడా దాని పని ఉంటే మీరు ఇవన్నీ మాట్లాడారు, ఇవన్నీ ఇమీడియట్గా చేపిస్తారు. ఈ నెలకు సంబంధించిన తల్లిదండ్రులకు ఏం చెప్పారు, వాళ్ళు ఏం నేర్చుకోవాలి. ఒక స్పీకర్ ఇచ్చారు కదా, ఒకసారి వినిపిస్తారా? అది తర్వాత కొట్టుకుందాం కదా. రాజు ఏం చేస్తున్నారు? పెరుగు. క్లీనింగ్ ఎట్లా చేస్తున్నారు? రైస్ క్లీనింగ్ ఎన్నిసార్లు క్లీన్ చేస్తున్నారు? ఎన్నిసార్లు
చేయమన్నారు మధ్యాహ్నం ఒట్టి పప్పు మనం ఇవ్వాలి కదా. ఒక స్కూల్ కాదు, 4 స్కూల్ స్టూడెంట్స్ అక్కడ ఉంటున్నారు. ఇంక్రీజ్ చేయండి. ఇక్కడ ఉందా? లేదు మేడం, మేడం అప్ టు సెకండ్ వరకే ఉంది మేడం. ఇక్కడ లేదు మేడం. ఇవ్వాలి కదా మరి. రైట్ లేదు మేడం, ఇక్కడ గ్రీడ్ లేదు. ఒక పర్మిషన్ ఇస్తే 3 కిలోమీటర్స్ అయితే మేడం 20 lakhs అవుతుంది మేడం అని అనుకోవచ్చు మేడం. స్పెషల్ పర్మిషన్ సో టాయిలెట్స్ ఎటువంటి రిపేర్స్ ఉన్నా కూడా అన్నీ కూడా ప్రిన్సిపల్ బాధ్యత వహించి అన్నీ కూడా రిపేర్స్ ఇమీడియట్గా చేయాలని కూడా ఆదేశించడం జరిగింది. మనం రీసెంట్గా అన్ని గురుకులాల ప్రిన్సిపల్స్, కేజీబీవీ సెక్టర్ ఆఫీసర్స్ అందరినీ కూడా పిలిచి వారికి నిర్వహణ ఏ విధంగా ఉండాలి, ఒక గురుకులం కానీ కేజీబీవీ కానీ రెసిడెన్షియల్ స్కూల్ కానీ ప్రెమిసెస్ అన్ని నీట్గా ఉంచుకుంటూ స్టోరు, కిచెన్, డైనింగ్ హాల్, టాయిలెట్స్ అన్నీ కూడా రిపేర్స్ చేయించుకొని నీట్గా ఏర్పాటు చేసుకోవాలని కూడా అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో వాటికి సంబంధించి 2 రోజులుగా మండలాధికారులు, మండల స్పెషల్ ఆఫీసర్స్ అండ్ డిఓ ఆఫీస్ నుంచి కూడా అధికారులు మన జిల్లాలో ఉన్న అన్ని గురుకులాస్, కేజీబీవీస్ అన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేస్తూ ఉన్నారు. సో వాటికి సంబంధించి ఎటువంటి రిపేర్స్ ఏమైనా ఉన్నా వాళ్ళ లెవెల్లో అయినా లేకపోతే మా లెవెల్లో అయినా కూడా అవన్నీ కూడా చేపిస్తామని కూడా చెప్పడం జరిగింది. సో విద్యార్థులకు మంచి వస్తువులు కల్పించే విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం.